నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాంచన కథలు. ఈరోజు మనం తెనాలి రామకృష్ణ గారి కథలో నుంచి మరొక మంచి కథను విందామండి. కథ పేరు పంజరంలో చిలుక. ఒక గ్రామంలో ఒక బోయవాడు ఉండేవాడు. అతడు ఎక్కువగా రామచిలుకలను పట్టి సంతలో అమ్ముకొని జీవిస్తూ ఉండేవాడు. ఒకనాడు ఆ బోయకు ఒక చిలుక పిల్ల దొరికింది. సంతలో అమ్మకానికి పెట్టాడు. ఒక సంగీత విద్వాంసుని భార్య ఆ చిట్టు చిలుకను ఎంతో ముచ్చటపడి ఎక్కువ ధరను చెల్లించి కొనుక్కుంది. తమ ఇంటి పెరటిలో చెక్కలతో చిన్న ఇల్లు కట్టించి ఆ చిలుకను పెంచసాగింది. ఆ విద్వాంసుడు ప్రతిరోజు తెల్లవారుజామున ఆ పెరడులోనే సంగీత సాధనను చేస్తూ ఉండేవాడు. తినగా తినగా వేపాకు తీయగా ఉన్నట్టు వినగా వినగా కొన్నాళ్ళకి ఆ చిలుకకు సంగీతం వంటపట్టింది. ఒకనాటి సాయంత్రం తనను పలకరించడానికి వచ్చిన సంగీత విద్వాంసుని భార్య ముందు తను నేర్చుకున్న సంగీతాన్ని ప్రదర్శించింది. విద్వాంసుని భార్య ఎంతగానో ఆ చిలుకను మెచ్చుకుంది. మరొకనాడు తెల్లవారుజామున సంగీత సాధనకు పెరటిలోకి వచ్చిన సంగీత విద్వాంసుని ముందు తన ప్రతిభను ప్రదర్శించింది ఆ చిలుక. ఆ సంగీత విద్వాంసుడు చిలుకను మెచ్చుకోకపోగా, ఓసి మాయదారి చిలుక, నువ్వు నా ముందే సంగీతం పాడతావా? పక్షులలో సంగీత జ్ఞానం ఒక్క కోయిలకు మాత్రమే ఉన్నది. అటువంటిది నువ్వు నేర్చుకున్నవే అపస్వరాలు, పైగా వాటిని నాకే పాడి వినిపిస్తావా అంటూ ఆ రోజే ఒక బోయవాడిని పిలిచి ఈ చిలుకను తీసుకుపోయి ఎక్కడన్నా అమ్ముకో అని ఇచ్చేస్తాడు. ఆ బోయవాడు ఆ చిలుకను పట్టుకుపోయి సంతలో అమ్మకానికి పెట్టగా దానిని ఒక నాట్యకారుడు కొన్నాడు. అతడు చిలుకను సాధన మందిరంలో వేలాడదీశాడు. కొన్నాళ్లకు చిలుక అతడి నాట్య సాధనను ప్రతిరోజు గమనిస్తూ ఉండటం వల్ల నాట్యాన్ని కూడా వంట పట్టించుకొని శరీరాన్ని కదిలిస్తూ అందమైన విన్యాసాలను నేర్చుకుంది. ఒకనాడు నాట్య సాధన ముగించుకొని తనను పలకరించడానికి వచ్చిన నాట్యకారుడికి తన నాట్య కౌశల్యాన్ని ప్రదర్శించి చూపించింది. అతడు ఆశ్చర్యపోయాడు. అతడిని మరింత ఆశ్చర్యానికి గురి చేసేందుకు తనకు వచ్చిన సంగీతాన్ని పాడి వినిపించింది. సంగీత విద్వాంసుడి ఇంట జరిగిన తన కథను ఆ నాట్యకారుడికి చెప్పింది. అతడు వెంటనే సంగీత విద్వాంసుడు చేసినట్లే ఒక బోయవానికి ఆ చిలుకను ఇచ్చి పట్టుకుపోయి అమ్ముకోమన్నాడు. ఆ చిలుకను ఆ బోయవాడు అమ్మకానికి సంతలో ఉంచగా మన రామలింగడు ఆ చిలుకను చూసి ముచ్చటపడి కొనుక్కువచ్చాడు. ఆ చిలుక కొన్నాళ్లకు రామలింగడి ఇంటి వాతావరణానికి అలవాటు పడిపోయింది. రాత్రిపూట రామలింగడు కావ్య రచన చేయటం దీక్షగా గమనించేది. కానీ అతడు రాస్తున్నదేమిటో ఆ చిలుకకు అర్థం కాలేదు. ఒకనాటి రాత్రి రామలింగడు కావ్య రచనలో మునిగి ఉన్నాడు. చిలుక తన గొంతు విప్పింది. మృదు మధురంగా సంగీత స్వరాలు పాడసాగింది. ఆ స్వరాలు రామలింగడికి వినిపించి, ఎవరబ్బా ఇంత రాత్రివేళ సంగీత సాధన చేస్తున్నది అని లేచి చుట్టూ చూసి ఆ స్వరాలు పాడుతున్నది చిలుక అని గుర్తించి ఆశ్చర్యపోయాడు. చిలుకను పలకరించాడు. అది వగులిపోయింది. ఇప్పుడు పాడింది నువ్వేనా? అవును అంది చిలుక. ఇంత చక్కగా పాడుతున్నావు, ఎక్కడ నేర్చుకున్నావు? చిలుక తన కథ అంతా చెప్పింది. రామలింగుడు ఎంతో ఆసక్తిగా విన్నాడు. మీరు గొప్ప కవులు కదా, ఆ విద్వాంసులిద్దరినీ నన్ను ఎందుకు వెంటనే బోయలకు ఎందుకు ఇచ్చేస్తారో చెప్తారా అని అడిగిందా చిలుక. రామలింగుడు ఒక్కరోజు గడువివ్వు చెప్తాను అన్నాడు. సరే అంది చిలుక. ఆ రాత్రంతా ఆలోచించాడు రామలింగడు. అతడి బుర్రకు తట్టలేదు. మర్నాడు భువన విజయానికి వెళుతూ ఆలోచిస్తున్నాడు. ఆ సమయానికి రామలింగడికి ఒక ముసలివాడు ఎదురొచ్చాడు. అతడు గతంలో రాచకొలువు చేశాడు. రామలింగడికి పరిచయస్తుడు. రామలింగడిని పలకరించాడు. కుశల ప్రశ్నలు వేశాడు. కవిగారు, దేవుడు ఉన్నారంటారా అని అడిగాడు ఆ ముసలివాడు. ఎందుకు లేడు? నువ్వు నేను అందరం దేవుళ్ళమేగా అని నవ్వి అతడికి రామలింగుడు బదులిచ్చాడు. మరి దెయ్యం ఉందంటారా? ఎందుకు లేదు? నీలో నాలో అది ఉంది. అదెట్టా కుదురుతుంది స్వామి? అయితే మనం దేవుళ్ళం కావాలి, లేకపోతే దెయ్యాలం కావాలి. అది సగం ఇది సగం ఎట్టా కుదురుతుంది? ఎందుకు కుదరదు? బావుంది. రెండూ మనలోనే ఉండటం వీలు పడుతుందా? పడుతుంది. తమరి మాటలు నాకేం బోధపడట్లేదు. అవునా? సరే. ఆ రెండు మనలోనే ఎలా ఉంటాయో చెప్తాను విను. ఎదుటివారికి మనం మంచి చేస్తే మనలో దేవుడు ఉన్నట్లు. అదే వారికి చెడు చేస్తే మనలో దెయ్యం ఉన్నట్లు. సగం మంచి, సగం చెడు చేస్తే దేవుడు, దెయ్యం ఇద్దరు మనలో ఉన్నట్లే సుమి. అర్థమైంది స్వామి, అర్థమైందిగా. ఇక దయచెయ్యి అంటూ అతన్ని తప్పించుకొని ముందుకు కదిలాడు రామలింగుడు. 4 అడుగులు వెయ్యగానే తన ఇంటిలో ఉన్న చిలుక గుర్తుకు వచ్చింది. చిలుక అడిగిన ప్రశ్న గుర్తువచ్చింది. ఆ ప్రశ్నకు తగిన సమాధానం తెలిసింది. వెంటనే రామలింగుడు దారి మార్చి భువన విజయానికి కాక ఇంటికి బయలుదేరాడు. ఇంటికొచ్చాక తిన్నగా చిలుక ఉన్న పంజరం దగ్గరికి వెళ్ళాడు. ఏం కవిగారు, కొలువుకు పోకుండా ఇంటికి వచ్చారు అంటూ నవ్వుతూ రామలింగుణ్ణి పలకరించింది చిలుక. నీ పని మీదే సుమి.
ఏది నీ కథ మరోసారి చెప్పు, నీ ప్రశ్నకు బదులు చెప్తాను అంటూ పంజరం ముందు మఠం వేసుకుని కూర్చున్నాడు రామలింగడు. ఆ చిలుక తన కథంతా చెప్పింది. ఆ తర్వాత విన్నారుగా, ఇప్పుడు చెప్పండి, ఆ విద్వాంసులిద్దరూ నన్ను ఎందుకు బోయవాళ్ళకిచ్చేశారు? నేను వారి దగ్గర ఉంచుకోతగ్గ దానిని కాననా? లేక వారికి నాపై కలిగిన అసూయ? ఏది కారణం అంటూ అడిగింది. ఆ రెండూ కాదు. మరింకేంటి? తొందరపడకు, చెప్తాను, శ్రద్ధగా విను. రామలింగడు చిలుకకు ఇలా చెప్పాడు. ఆ విద్వాంసులిద్దరూ గొప్పవారు. వారిని పొగుడుతున్నానని కోపం తెచ్చుకోకు. ముందు కోపం పక్కన పెట్టి నే చెప్పేది విను. నువ్వు చిలుకవి, అందులోనూ సంగీతం నేర్చుకున్న చిలుకవి. నీకు గురువు ఆ సంగీత విద్వాంసుడే. నీవు స్వరాలు పాడినప్పుడు విన్న ఆ సంగీత విద్వాంసుడికి నీ తాహతకు నేర్చవలసినంత విద్యను నువ్వు నేర్చావని అతడు గ్రహించాడు. విద్య నేర్చిన శిష్యుడు దానిని 10 మంది ముందు ప్రదర్శించి మెప్పును పొందితే అది గురువుకి గర్వకారణం. అందుకే అతడు నీ విద్య పూర్తయిందని నిన్ను ఆ బోయవాడికి ఇచ్చేశాడు. క్షమించండి, అలా బోయకు ఇచ్చే బదులు నన్ను స్వేచ్ఛగా వదిలేస్తే బ్రతికినంత కాలం ఆ విద్వాంసుని పేరు చెప్పుకొని నా జతకాళ్లతో హాయిగా బ్రతికేదాన్ని కదా అంటూ అడ్డు తగిలి ప్రశ్నించింది ఆ చిలుక. కావచ్చు, కాని ఆ విద్వాంసులిద్దరూ నీ వల్ల తమకు కీర్తి రావాలని ఆశించారు. అందుకే నిన్ను స్వేచ్ఛగా వదిలివేయకుండా మరొకరికి అమ్ముకోమని బోయవాళ్ళకి ఇచ్చేశారు. అయ్యా, నాదొక సందేహం, చెప్పు. తమరు కవులు కదా, కావ్య రచన నేర్పుతారా? మొత్తానికి గడుసు చిలకవే, కావ్య రచన నేర్చి రాజప్రసాదం చేసి నా కొలువుకే ఎసరు పెడదామనుకున్నావా? కాదు స్వామి, వెళ్ళిన చోటల్లా ఒక విద్యను నేర్చుకుంటూ వస్తున్నాను కదా అంటూ వయ్యారాలిపోయింది చిలుక. నేర్చిన విద్య చాలులే, ఆపద సమయాలలో నీకు అక్కరకు వస్తాయేమో, ప్రయత్నించు అంటూ ఆ రామలింగడు పంజరం తలుపులు తెరిచి ఆ చిలుకకు స్వేచ్ఛ ప్రసాదించాడు. చిలుక రెవ్వుమంటూ ఎగిరిపోయింది. రామలింగుడు తృప్తిగా నవ్వుకున్నాడు. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.